ఆర్ఓస్ మరియు 6 ఏఆర్ఓస్ సిబ్బంది పాల్గొన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో 36 వార్డులకు గాను పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 12 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక వివిధ పార్టీలకు చెందిన 10 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. కేసముద్రం మున్సిపాలిటీ 16 వార్డులకు కేసముద్రం మున్సిపల్ కార్యాలయంలో 8 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డులకు ఆయా పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. నేను ఈరోజే నామినేషన్ వేశాను. పని చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి. నా పేరు నజాతునిసా బేగం, 22 మిసెస్ షకీల్ పోటీ చేస్తున్నాను. ఈ అమూల్యమైన ఓటు వేసి గెలిపించి మున్సిపాలిటీలో 17వ వార్డు తరఫున నామినేషన్ వేశాను. వ్యతిరేకిస్తూ మా పార్టీని అత్యధిక మేరతో గెలిపిస్తూ మమ్మల్ని ఆస్వాదిస్తారని కోరుకుంటూ వార్డులో పరిధిలోకి వస్తున్నాయి. ఆ ప్రాంత ప్రజలు నన్ను ఆశీర్వదించాలి అని చెప్పేసి ఈ 11వ వార్డు మున్సిపాలిటీ ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోటి నన్ను గెలిపించాలని, అదేవిధంగా మహబూబాబాద్ అని చెప్పేసి మేము ఈ సందర్భంగా భావిస్తున్నాం. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ కౌన్సిలర్లను దీవించి. అందరికీ ఫస్ట్ గుడ్ ఈవినింగ్. ఈరోజు మన రాష్ట్ర ఎన్నికల స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారి నిరంతర ఆదేశాల మేరకు మరియు గౌరవ కలెక్టర్ మరియు అదనం కలెక్టర్ ఇద్దరు రెవెన్యూ మరియు స్థానిక సంస్థలు నిరంతరం లాస్ట్ అవర్స్ ఎట్లుంటుందంటే మనకి ఏర్పడకుండా గడిచిపోతుంది, మీకు ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది పడకుండా ముందు వచ్చేసి మీరు నామినేషన్ వేయగలని అందరికీ అన్ని పార్టీల నాయకులకి, ఇండిపెండెంట్లకి అందరికీ కోరండి. ఏపీయూడబ్ల్యూజే